దేనికి కమిషనర్ ఆఫీస్‌కి. కూర్చొని ట్రైనింగ్ ఒపీనియన్ అంటే తింటారు నన్ను. అప్పుడు నువ్వు రేపు వెళ్తున్నావు కాబట్టి ఈరోజు డౌన్లోడ్ చేసుకొని వెళ్ళాలక్క. డౌన్లోడ్ పెట్టేసి ఇంకేముంది, మొత్తం జిప్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది ఒకటేసారి. నువ్వు డౌన్లోడ్ కొట్టాను జిప్ ఫైల్ డౌన్లోడ్ అయ్యిద్ది. ఒకటే డౌన్లోడ్, సీదా ఒకటే ఫోల్డర్. తర్వాత ఏం చేయాలి? ఈ రోహన్ గడు పెద్ద దొంగ ఎక్స్ట్రాక్ట్ కొట్టాలి. కొడుకురా. రోహనా? అమ్మో పెద్ద దొంగ కొడుకాడు. రోహన్ కి నాకు అసలు సంబంధమే లేదు బ్రో. అమ్మో ఏమనుకుంటున్నావు, నా దగ్గర ప్రూఫ్ ఉంది. ప్రూఫ్ ఉంది ఎలా నా దగ్గర. ఏ రోహన్ చెప్పేది? ఈ రోజా వాళ్ళ దాంట్లో ఉంటాడు చూసా మా ప్యానల్లో. రోజాల ప్యానల్ ఉన్నారు. క్రికెట్ హాయ్ రాయ్ బ్రో. క్రికెట్ ఆడుతుంటాడు కదరా. క్రికెట్ ఆడుతుంటాడా? అప్పట్లో సూర్య డీపీలు పెట్టుకుని తిరిగాడు, మరి ఇప్పుడు ఏముందో నాకు తెలియదు. సూర్య డీపీలు అంటే వాళ్ళు అదేదో సూర్య టోర్నమెంట్ ఏదో ఆడాడు అప్పుడు పెట్టుకొని తిరిగారు. రోషన్ అని చెప్పి గుర్తున్నాడు మనోడు. ఊరికే చందాతో పులిహార కలపకుండా గుర్తున్నాడు గొడవ ప్యానల్లో. ఎందుకే అరుస్తున్నావు? టైం అయింది నీకు. రోహన్ వాడి పేరు. నిన్ను కాదురా క్యాపచ్చినో. నన్ను ఎందుకు అరుస్తున్నట్టు అసలు నేనేం మాట్లాడాను నాకు అర్థం ఫోటో ఉంది అక్క ఆడిది. నా దగ్గర సూర్య డీపీ ఉంది. సరే అకౌంట్ ప్రొఫైల్ ఉంది ఆడిది లేకుంటే? నా దాంట్లోకి చూస్తా నాకు. నా దాంట్లోకి వెళ్ళు రోహన్ అని కొట్టు వస్తుంది. నా దాంట్లో ఉన్నాడు ఆడు. దీంట్లో సబ్స్క్రిప్షన్ ఉండదు బ్రో, మొత్తం అందరిని ఎత్తుకుంటా ఉండాలి ఒక్కొక్కరిని. ఎల్గల్ తెలుసా నీకు? తేజు తేజు బా ప్రణతి రెడ్డి కూడా తెలుసా నీకు? వీళ్ళందరూ రావట్లేదు క్లబ్ కి, ఇంకా నీ దాంట్లో ఉన్నారు వీళ్ళు. నా దాంట్లోనా? హలో పబ్జి గల్లు. నాకు దాంట్లో సగం మంది అయింది అసలు. 80% నాకు తెలియదు. నాకు నీ దాంట్లో ఉండే వాళ్ళు సగం మంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు బ్రో. అప్పుడు పెట్టేవాళ్ళలో కన్ఫెషన్స్ పెడుతుండే కదా అప్పుడు. అంత ప్యానల్ పెడితే డాను గడికి ఎందుకు కూర్చొని ఏదో బుర్ర కథలు విన్నట్టు వింటున్నాడు పెద్ద మనిషి. నచ్చింది అవ్వాలి, సిగ్గు ఉండాలి కొంచెం. చెప్పు ప్యానల్ 3 కింద కూర్చొని వింటున్నాడు రా సొల్లు. రాత్రి నేను పడుకున్నాను గుద్దుతాను ముక్కు మీద నీకు. నన్ను ఇదే కాదురా, నన్ను తిట్టే ప్యానల్లో నీకు నిద్ర రావాలరా? నాకు అలా కాదు, నేను ఆ ప్యానల్ నేను ఒకటి చెప్పనా, నువ్వు చేయాల్సిన ఖర్చులకి ఇచ్చేసావు, ఇంకెందుకే మళ్ళీ బ్రాక్ చేస్తావు. ఖర్చులు కూడా పెట్టిన పోని మరకలు ఇచ్చాను అడిగి నేను. ఇంకా అదే కదా, ఇంక కేసు కూడా అవుతుంది, అయిపోద్దిగా, ఇంకెందుకు ఆలోచించలే తర్వాత. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 రికార్డ్స్. అది రాత్రి రికార్డింగ్స్ లేకుండా. ఇప్పుడు నేను మీతో కూడా అప్డేట్ చేయాలి. ఒక డౌట్, ఆ కింద ఒక్క నిమిషం, కింద యానోన్ ఎవరో తెలుసుకోవాలి, నాకు కోరికగా ఉంది. ఒక్క నిమిషం నాకు కూడా ఉంది, కానీ నేను అడగడం మర్చిపోయాను. అసలు మర్చిపోవడం కదా, నేను పట్టించుకోవడం మానేశాను. స్క్రీన్ రికార్డింగ్ చేసే క్యూటీ అప్పుడప్పుడు మనం కూడా అలాగే కాదు, నేను లక్కీగా లాగా కూర్చొని వాళ్ళని వెళ్ళి తిట్టడం నా పనే ఏంట్రా? అది వాలిడేషన్ ఉంటుందా కోర్టులో? ఎందుకు ఉండదు? మరి నేను కొట్టానని వాలిడేషన్ ఆడు చూపిస్తా, ఆడు నన్ను ఏడిపించడానికి వాలిడేషన్ నేను చూపిస్తాగా. అంటే జస్ట్ వాయిస్ బట్టి డూ దే కన్సిడర్ అని అడిగారే. యా ఓకే, గుడ్ టు నో. కేసులు అలాగే అవుతాయి కదరా. ఆ కేసు ఇంకా అవ్వలేదరా? ఏడయ్యింది, ఎవరికయ్యింది? ఎఫ్ఐఆర్ ఇంకా పెట్టలే కదా అది, ఇంకా సీసీ నెంబర్ రాలే. అది వస్తే ఎఫ్ఐఆర్ కదా. సర్లే ఏముందిలే,
ఇంకా అయిపోయింది కదా. ఆడు మొహం పగలడమా సెటిల్మెంట్ ఇంకా కాలం సెటిల్మెంట్ అంటే చేసుకో. చచ్చినా చేసుకోను. అమ్మ పప్పకు పుట్టిందని నేను ఎందుకు సెటిల్ చేసుకుంటే. పాపం మిగతా పిల్లల కోసం ఆలోచించచ్చు కదా. అస్సలు ఆ పిల్లలు అడగలేదురా నన్ను. అంటే తెలియదు వాళ్ళకి ఎంత దూకుడు అవుతుందని. ఆ పిల్లలు నన్ను అడగలేదు రష్మి సెటిల్ చేసుకో అని. ఒక పిల్లాడు వస్తున్నాడు ఇక్కడికి ఆల్రెడీ. ఎవరు? చైతన్య తెలుసు. బి బి పాజిటివ్ బి బాద్షా. బాద్షా వస్తాడు. బాద్షా కూడా సెటిల్మెంట్ అడగలేదు. బాద్షా చచ్చిన చేసుకోడు కూడా సెటిల్మెంట్ అడిగిన. అవునా? అయితే ఆ, గిబ్బి గిబ్బియే మరి. భాష అస్సలు ఆ భాష ఛాన్స్ లేదు. సెటిల్మెంట్ దాకా అంత సినిమా లేదు భాష. కొడితే ఇంకొకసారి కొడతానంటాడు కానీ బాద్షా మళ్ళీ చచ్చినా సెటిల్ చేసుకోడు. ఇప్పుడు ఈ అమ్మ ఏదో సినిమా ఏం చూపించేస్తా అంటారు. ఏముందిలే. డౌన్లోడ్ నెక్స్ట్ అఖండ 2 కదా రిలీజ్. ఇది కాకుండా 45 చూపిస్తాడు నాకు పీరియడ్కి. తాండవం అఖండ తాండవం. మళ్ళీ దొరికితే కొడతావా? ఈసారి క్యాప్షన్ డైరెక్ట్ పోలీస్ స్టేషన్ లో పెట్టేసి కొడుతున్నాడు. మామూలు కాదు. ఇవి డాల్బీ అట్మాస్ఫియర్ లో ప్లే చేసి మరి కొడతాడు స్టేషన్ లో. ఈసారి ఎవరి వస్తారు కేసు కదా, పడతాను నేను చూస్తాను. వస్తారు నేను కదా. తెలివి నేర్చుకున్నా మొన్నట్లా కాదు. కొత్తగా వ్యవహరించాలి వీటితో నేను. నేను పెడతా కేసు రష్మి మీద. లక్కీ గడికి ఫేవరెట్ గా కూర్చుని పెట్టనన్నా నీకన్నా చెప్పు. పెడతా. ఒకటి అమాయకుడు మధ్యలో ఉండదా? అమాయకుడికి డబ్బులు ఇచ్చి మందు తాగించి బూతులు తిట్టుకున్నారు వీళ్ళు. ఊడి అమ్మ అమ్మాయి కూడా ఎవరు అమ్మాయి కూడా. బంగారం డాన్ ఎక్కడికి డాన్ వెళ్ళి డాన్ క్యాప్షినో. మంచిగా కేసు లేదు, రష్మికి హ్యాపీ, ఇంకా చిల్లు. డాన్ క్యాప్షినోడా. అప్పుడప్పుడు నంబర్ అనిపిస్తుంది ఒక సెకండ్ ఆగు చూపిస్తా నీకు. మంచి ఫామ్ లో ఉన్నప్పుడు వీళ్ళందరూ ఎటుపోయారు రా అనుకుంటుంటా అర్థం అప్పుడప్పుడు. కావట్లా. చెప్పు ఏంటి రష్మి? ఒక్క నిమిషం నేను నీకు వాట్సాప్ చేస్తున్నాను. పైకి దా. నేను ఏం చేస్తున్నాను చూపిస్తాను. ఆ? ఒక్క నిమిషం ఆగు వాట్సాప్ లో. ఏం చేస్తున్నావు బ్రో? రొమాంటిక్ బ్రో. ఏం లేదురా, సిగరెట్ కాల్చాను ఇప్పుడే. వచ్చింది. నువ్వు కూడా టైమింగ్ ఫాలో అవుతావా సిగరెట్ కి? ఆ కోడి అమ్మ సినిమా కట్టాను తెస్తున్నావు ఏంటి నువ్వు? ఆడి చేతిలో ఆడు చేసుకున్నాడు. నన్ను ఏం చేయమంటావు? ఎందుకండి ఎందుకు? ఇంకా ఒక 12 డౌన్లోడ్లు ఉన్నాయి. మొత్తం అవ్వలేదు. ఆగు చెప్తా. ఈ హార్డ్ డిస్క్ మొత్తం పెట్టేసి ఉంది. ఎందుకు నీకు ఇంత చిల్ కొట్టచ్చు కదా లైఫ్ లో క్యాప్చినో. చిలుగు అదే ఆడు కదా. నేను రేపు జైల్లో పెట్టిన తర్వాత మీరు కొట్టండి చిల్లు కూర్చొని. ఏం కొట్టరు. పెచ్చ లైట్. సంవత్సరం తర్వాత ఎవడు ఫేర్ వైల్ అయ్యి. ఏంటబ్బా ఇంకా డౌన్లోడ్ కావట్లేదు. ఎంతసేపు పడుతుంది డౌన్లోడ్ అవడానికి? 4 వీడియోలు చెయ్యి అమ్మ. డౌన్లోడ్ అయ్యి మాకు ఇడిపిస్తావా? ఏం కానీ కాదు. ఆ, రష్మి చెప్పు నువ్వేం నాన్న. చేస్తావంటే ఆ సంక్రాంతి తర్వాత ఆ, నువ్వే స్టేషన్కి వెళ్ళి ఒకసారి. వెళ్తా. ఫోన్ చేస్తున్నారు కదా నీకు, ఉమ్, ఏ స్టేషన్ ఫోన్ చేస్తున్నారు అక్కడికి వెళ్ళు. ఎబిట్స్. అదే నా మీద కేసు ఉందన్నారు, నోటీస్ ఇంకా రాలేదు, అసలు ఎందుకు ఫోన్లు చేస్తున్నారు ఏంటని చెప్పి నార్మల్ గా కనుక్కోవడానికి వెళ్ళు. ఒక క్లారిఫికేషన్ తీసుకో. ఉందనుకో ఒకసారి నేను లావాదేవీలో కేసు కొట్టించుకోవాలనుకున్నాను, కేసు ఉంటే సెటిల్మెంట్ చేయించుకుంటానని చెప్పి ఆ లక్కీ గాని కూడా పిలిపివ్వను. ఎత్తుకొచ్చాను మళ్ళీ. ఆ కొత్త వాళ్ళు కొట్టండి దొరికాక. బయట దొరకాడు, లోపలికి వచ్చి మాట్లాడేసి బయటికి వెళ్ళినాడు కొట్టడు. లావాదేవీలో కొట్టించుకుంటాం అనుకుంటున్నాం, సెటిల్మెంట్ కావాలన్నా కాంప్రమైజ్, అమౌంట్ ఏమన్నా కావాలంటే నష్టపరిహారం ఇచ్చేస్తామని చెప్పి పిలిపించు. కేసు కొట్టించేసుకుని నన్ను అటు నుంచి అంటే పడవలేసుకెళ్ళిపో. పట్టుకెళ్ళిపో. వీలైతే 6,000 రాజమండ్రిలో డ్రాప్ చేయండి, సరదాగా ఓ రోజు చెప్తానండి. అరే కాదు నేను రాజమండ్రిలో డ్రాప్ చేశాడు మళ్ళీ దొరుకుతాడు ట్రాఫిక్ లైన్ లో. ఇంక లేదు, అదే రాయకట్టేసి గోదావరిలో ఆడేస్తానండి రాత్రి ఎవరికి తెలియకుండా. అస్సలు అలాంటి పనులు చేస్తాడు మళ్ళీ దొరకడం కూడా దొరకడు. అది కింద ఉన్న బుజ్జి కన్నా ఆనం మొత్తం రికార్డ్ చేస్తున్నాడు క్యూటీ అవసరం. చేసుకోనిరా. పెద్ద లైట్ నా గురించి కొత్తగా తెలుసుకోవడం, దాని గురించి కొత్తగా తెలుసుకోవడం ఏం లేదు. అదే కదా
ఆ లక్కీ గడైతే ఆడికన్నా డాష్ అంటారు భూమి మీద. ఆ, ఇది కాదు ఆ. ఇప్పుడు డౌన్లోడ్ అయ్యిందమ్మా, నేను పంపించాను వస్తుంది. 200 వాడు ఇప్పుడు అనానిమస్ కోసం వాడు 200 ఖర్చు పెడతాడు. నువ్వు అనుకోవడం కూడా భలే ఉందిరా. నేను 5,000 ఖర్చు పెడుతున్నాడు నా పక్క వస్తానండి రాజమండ్రికి. టికెట్లు బుక్ చేసి మరి తీసుకొస్తా. బాగా కసి మీద ఉన్నారా అందరూ. చిచి నేను ఆయన కొట్టను, నిజం చెప్తున్నాను జస్వంత్. ఒక్క దెబ్బ వేయించింది తెలుసు ఆడి మీద. ఆడు వస్తాడంటే పొద్దున్నే బస్ స్టాండ్ లో నీట్ గా కాంప్లెక్స్ గడ వెయిట్ చేస్తాను. దిగి దగ్గర మంచిగా మా ఊరు అందాలన్నీ చూపిస్తాను. తాగడ అలవాటు ఉంటే మధ్యాహ్నం నీట్ గా పందలపాక అప్పారో బిర్యానీ తినిపించి వీళ్ళు ఎన్ని కాదని తాగిస్తా. సాయంత్రానికి అయ్యేసరికి గోదావరి గట్టిగాడ కాళ్ళు చేతులు కట్టేసి చెట్టు దగ్గర కట్టేసి కూర్చోబెడతా గుడ్లు ఇప్పేసి. చలికి చచ్చిపోతాడు లంచోడు. పొద్దున్న ఏమన్నా తిట్టకూడదండి. అలాంటివి చెయ్యాలి, కొట్టడాలు ఇవి చేయకూడదు. గోదావరి లేదు గట్టు ఇప్పుడు పక్కనే పెద్ద శ్మశానం ఉంటది. రాజమండ్రి చుట్టుపక్కల 20 ఊర్లు ఎవడైనా సరే అక్కడికి వచ్చే కాల్చాల్సిందే శవాలు. అలాంటి ఒకప్పుడు చోట చెట్లు అలాగే కట్టేసాం అనుకో. చేసేవాడిని కానీ ఒకప్పుడు అలాగే చేసేవాడిని కానీ ఇప్పుడు మార్చాం అనమాట. ఎవడైనా ఎవడైనా ఇలా కొడితే మనం డైరెక్ట్ జీవితం మీద కొడుతున్నాం. అలాంటి చేస్తా ఉన్నాం అనుకో. ఇప్పుడు ఆడు ఒంటి మీద కొంచెం చికెన్ మసాలా అది రాసేసి అక్కడ వదిలేసాం అనుకో, కుక్కలు గట్ట వచ్చేస్తా ఉంటాడు మీద. అలాంటివి చేస్తా ఉండాలి. కొట్టడాలు ఏ వద్దు. పిల్లలు ఉన్నారు కదా, మోడల్స్ క్యాప్. అవునా? ఆడి మరి పిల్లలు నాకు ఉంటే కూడా ఆడికి ఒక మరి ఆడపిల్ల రోజు ఉన్నప్పుడు కాదు, మరి రోజు ప్యానెల్ పెట్టి రష్మి గుడ్రలు ఆ, ఉన్నప్పుడు నేను ఆడు ఏం ఒక ప్యానెల్ తండ్రి పెట్టాను? అయినప్పుడు వేరే ఆడదాన్ని కూడా కూతురు లెక్క చూడాలి. ఏదో వాడికి పెళ్ళయి పిల్లలు కూడా ఉన్నారు వాడికి. వేరే ఎవ్వరు అమ్మాయిని ఏమన్నాడు తెలిసాడు, నాకు బాగా గుర్తుంది డైలాగ్. నీకు కొడుకు పుట్టాడు కదా, నీ కొడుకు నువ్వు ఇస్తావు కదా పాలు, నీ పాలు వికటిచ్చేస్తాయి, ఆడు విషం వచ్చి చచ్చిపోతాడు. ఇది మాట్లాడు. అరే క్యాపుచినో, ఉమ్, నేను లింక్ పెడుతున్నా క్లబ్ లో రీచ్ చూడరా, చచ్చిపోతాను. పంపు. ఒకప్పుడు అందు పై లింక్ లోకి వచ్చి రొమాంటిక్ బ్రో. స్మాషర్స్ లోనా? ఇప్పుడు నేను ఈ అనానిమస్ కి బాటకొండు వెళ్ళాలా, నార్మల్ గా వెళ్ళాలా? బాటకొండు అన్ని ఫస్ట్ నార్మల్ గా వెళ్ళు. ఊగిసాకి కమ్మ వెళ్ళిపోయింది. నేను ఫస్ట్ పోతే నార్మల్ ఆడిపో గా వెళ్ళాలి.